వచ్చిండు, చిన్నకొండ వచ్చిండు, చిన్న పులి వచ్చింది. అద్దరు దొరికిండే పెద్ద పెద్ద కొండ వచ్చిందంటే పెద్ద పులి కొట్టిందంటే బండారు చిప్ప అయినా గానీ చిన్నకొండ అంటే చిన్నపులు కొట్టిందంటే దాన్ని కాసిపోతే పిల్లతల కుట్టు కాసుకున్నాక ఎట్లా కుడతారా పోరాడు కడతలు కాసిపోగా 6 నెలల గర్భవతి మరి పోయినాక 3 నెలలు 9 నెలలు కొండయ్య 6 నెలలు 9 గంటల పుట్టిండు కొల్లయ్య అంటే కొండయ్య పుట్టిండా పుట్టేమన్నాడే ఏమన్నా అంటే గుల్లబామ రోజు సల్ల పెరుగు అమ్ముకుంటూ పోతాను మరి నీ కింది దానికి ఎంత నీ మీద దానికి ఎంత నీ నడిన దానికి ఎంతో నడిన రేట్ అడుగుతావా పద్ధతే నాది అది ఎంత కాస్ట్లీ మీది పాలు కింది పెరుగు మధ్యలో ఏమున్నది చెప్పించుకో ఏమున్నది నెయ్యి అందుకే నేటి మనం ఒక రేట్ ఎక్కువ కాబట్టి కిలోకి ఎంత 800 నడుస్తుంది ఇక్కడ ఎంత నడుస్తుంది 1000 అమ్మాయిటోళ్ళ దగ్గర 800 అంతే అక్కడ ఇక్కడ అమ్ముతా అయినా కనుక నెయ్యి రేట్ అడుగుతావు నువ్వు అయినా కానీ నెయ్యి రేట్ అడిగినా అడిగిండు అడిగితే ఏం చేసిండు దబ్బన ఇతను మంచి మాట లేకుంటే నేను సిట్టి వాళ్ళు కొడతావు అన్నాడు ఏ సిట్టి నీ సిట్టా అల్లుడి సిట్టా మరి ఏ సిట్టే మరి అట్లా మరి ఏం చేసిండంటే రోజు ఏనాడు పెరుగు అనుకుంటా అమ్ముకుంటా పోతా ఉంటే ఒకనాడు చూసిండు ఏనాడు ఇంకా 3 తువ్వల కాడ సుంకర కొండ అవతారం చేసినాడు తువ్వల కాడ అంటే పోదాం తీసిండు ఏనాడు కనుక సన్నపు సిపురు పుల్లలేసి ఏకుటాకు వేసిండు సన్నపు నేర ఉసుక తప్పిండు ఏనాడు గోడ పక్క పొండ పూకున్నాడు నేను మా అత్త ఎంత తిడుతావు మా మామ ఎంత తిడుతావు అనుకోని మరి చల్ల బండలు నెత్తి బండలు పెరుగు బండలు కట్టుకొని గంపల పెట్టుకొని సగలోళ్ళ సందరికెళ్ళి మంగళోళ్ళ మందరికెళ్ళి నా మర్ర మట్టల మీద మరి ఏనాడు కనుక మట్టి నా పిర్రల మీద పడంగా గిబెలు అనుకుని పోతాను ఏది కాలైన మట్టి పిర్రలైన పడతా మడవెల మట్టి పిర్రలైన పడంగా నేను లాగి బిగి అత్తంటే 2 గాలు వచ్చి నా ఓదలో పడ్డాయి 10 కల్లా మనిషినేది నా చల్లకుండా ఎక్కడెక్కడ పడ్డాయి నీకు కదా నేను మోర్చపోయినాక వచ్చిండు నన్ను అడిగిందని తేలిపెట్టి నాకిండి నడిన ఏంటి దొరికిందా అది సర్టిఫికేట్ సామాన్ చెప్తలేదు నడిన దాంట్లో ఏం పెట్టి నాకితే అది ఎంత ఎట్లుంటది అంత గలీజ్ ఉంటది గోదావరి ఇజ్జత్ పోతుంది మనది ఆయనకు అలవాటే కదా ఇంకా నాకుతాడా నీకు నాకుతాడా నాకా నేను నాకిండ మనకన్నావు కదా అని అంటాడు పోయినా మంచిదే అన్నాడు అంతే ఆయనతో పాటు అలా మావది పోయినా మంచిదే అన్నాడు నువ్వైతే దొంగముండ లంగముండ ఈ హోదాల ఆ హోదాల 2 నాయే కాదు దొంగముండ నా వాడకొచ్చి నువ్వు ఏతల పడతాను నేను ఆర్రాకి వచ్చిందంటే అనకల గుర్తుతే ఉండకల విత్తారమ్మా ఇక నేను ఆర్రాకి వచ్చింది అనుకో చెప్పండి దత్తే చేసుకున్నా దగ్గర చెప్పుకుంటా చూసుకుంటా 6 నెలలు ఏడవాల బిడ్డ
నా పిరతో కొడితే నీ పుడే వరగాల నా కొమ్ముతో కొడితే నువ్వు కొండగట్టిన పడాలి. నేనా నువ్వే నేను నెత్తి మీదకి గుద్దింది అనుకో నేల కూకరాక విత్తుకుంటూ ఉంటాను. నేను నెత్తి గుద్దింది అనుకో నెల కూకరాక విత్తుకుంటా ఎరుక్కుంటా అనే ఉండాలి బిడ్డ. అంతేనా? నా రాజాకి మీది మోటార్కి మిండని చూపిస్తారు. నా మిండ నువ్వు చూస్తావా? మిండని చూపిస్తా నీకంటే చూపెడతావా? నువ్వు మిండ చూపెడతా అట్టరకాలు పెట్టి అట్టకాలు ఇస్తా. నాకు మళ్ళీ బీబ్ లేపిన వరకు బిడ్డ నీ ఓదాలని ఇద్దరు మొత్తం ఇతక పని చేస్తారు. చెన్నూరు ఇతక మరి మొత్తం అయినా దొంగముండ లంగముండ నా వాడకి వచ్చినావు. నేను ఈ బావలందరూ నాదే తాగుతారు. ఏంటిది? మా మొత్తుల బావలందరూ నాదే తాగుతారు. నాకే అలవాటు వీళ్ళంతా. శేఖర్ బాబు అయితే పతాకం నాదే తాగుతాడు. మళ్ళా తాగుతాడు నాదే నాదే తాగుతాడు ఆయన. నాదే అది కప్పులో పోసి ఇచ్చినావు. అవతల వాడకి అవతల వాడ నాదే ఇతల వాడ నాదే బాగా చెప్తే పోతా. అంతేనా? ఈ పేరేంటిదే? నా పేరా మేడలమ్మ. మేడలమ్మ. ఈ భజ కూలం ఉన్నది. ఉన్నది అద్దవాసి కూలము. అద్దవాసి కూలము. అర్ధేంద్ర పిల్లవా. పిల్లవా రామయంత్ర పిల్లవా. శివలింగాలపట్నం మాది. ఇప్పుడే కొద్దిగా డౌన్లోడ్ అయింది. లింగాలపట్నం మాది. శివలింగాలపట్నం. సూరుకులింగం, సుందరకలింగం, లింగం బట్టకులింగం, తలుపులింగం. లింగం లేదు పూజ మీ సత్యవంతులం. అయినా కానీ అత్త చేసిందాను ఆ మామ చేసిందాను అంటారు. అవు శేఖర్ బావ అత్త మామ చేసిన పెళ్లిలు ఉన్నాయా ఇప్పుడు? అగో లవ్వే మంచిదాట. నన్ను మెచ్చి చేసుకున్నాడు ఆయన. లవ్వే పువ్వు పెడతాంది. ఏమో పెడుతున్నా పెడతాది లేకుంటే మొత్తం మాడిపోతాను. మాడిపోయి నువ్వు పట్టించుకోగాని నీళ్ళు ఎక్కువ పోతున్నావు మెత్తగా అవుతుంది. గ్యాస్ ఇట్లా పెట్టి పట్టిపోతే శ్రీపతి కానీ పోతే మా పువ్వు పెట్టిన వాళ్ళు ఉండరు. మీ ఇద్దరు దానికి గుడి చేసుకొని ఉంటాం. అయ్యప్ప గుడి లేదా? మాది ఎర్రగొల్ల కులం. నీ ఎర్రగొల్ల కులవా? నీ ఎర్రగొల్ల కులం సత్యం కదా? నీ ఎర్రగొల్ల దొంగకుండా లంగకుండా బద్మాజాల తుమ్మల నువ్వెందుకు వచ్చిన వాడకు? నువ్వెందుకు వచ్చిన పక్కనే ఉండడానికి బలం బాగానే ఉన్నది. నీ ఎర్రగొల్లకు మీరు ఒట్టి సాటు కొంటారు గడ్డ సాటు కొంటారు మీరు సత్తే కదా ఎర్రగొండ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆయన మొత్తం లోపల అటాచ్ బాత్రూమ్ కట్టుకొని మొత్తం ప్రెస్. ఇప్పుడు అటాచ్ బాత్రూమ్ కట్టుకొని ఇంట్లో ఎరుగుతానా? ఇంట్లోనే పోతాం. అందుకే మీ ఇంట్లో కత్తే గబ్బు గబ్బు జిడ్డు జిడ్డు వాసన వస్తాయి. గొల్ల ఇంట్లో కత్తే అటాచ్ పెట్టుకున్న గతి మొత్తం మొత్తం వాసన వస్తాయి. గొర్రె గొర్రె వాసన వస్తాయి మీ ఇంటి కాడ. ఎవరు రామన్నాడు? నేను ఎవరు రమ్మన్నాడు? మా ఇంటికి నువ్వు నా వాడకి వచ్చిన దొంగ ఉన్నా నువ్వు మా ఇంటికి రాదు బువ్వేలే కాదంజే. ఎవరింటికి? మా ఇంటికి గొర్రెలకి. గొల్లలింటికి నేనేది వచ్చిందే. అందుకే అసలు ఎందుకు మా ఇంటికి వచ్చి మీ ఇంటికి నేను అనుకోంగా మంది అనుకోంగా దొంగ కాదుగా. నీకు ఏది మంచుకున్నదో నాది మంచుకున్నదో అట్లా కాదు. మోహన్ పేరు ఏంది? ఆ మోహన్ పేరు మల్లయ్య. నా మోహన్ పేరు మల్లయ్య. నా మోహన్ పేరు నువ్వు ఎట్లా పెట్టుకున్నావు? ఆ మోహన్ పేరు నువ్వు ఎట్లా పెట్టుకున్నావే? నా మొగడు నువ్వు ఓడేడే. ఓదారకు కట్ట కన్నపిల్లలు ఇచ్చి నీ మొగడ భూలు వచ్చి ఇక్కడ భూర్వీకి నీ మొగడ నీ మొగడే. నీ మొగడు నీ మొగడు నీ మొగడే. లచ్చనా నీ ఊరికి పులిహోర పోసింది నా మొగడే. పులిహోర పోసింది నీ మొగడ? బావే. ఇగో ఈయన నా మొగడు కాదు మా బావే. మీ బావ మా శేఖర్ బావే. శేఖర్ బావ పులిహోర పోసింది. పులిహోర పోసింది మా బావే. తప్పగా పులిహోర అయింది అట్లే ఉండదు. అట్లే నా మొగడు. నా మొగడు అల్లుడు నా మొగడు అంటే నా మొగడు. ఒకసారి నీది పెట్టు నాది పెట్టు ఎవరు మంచిగా మెల్లయ్య గురి మరి నడవా అయినా అవుతాడు గింత నీది నాకు అను నాది నాకు అంట
నా నాకుతావా? ఎవరు మంచిగా చెప్పిగా చూసినావా నాదే మంచిగా ఉన్నది. దాన్నే మంచిగా టేస్ట్ మా అల్లుడి కాకపోతే మంచిగా ఉంది. మా బావ అయితే శేఖర్ బావ ఇగో దీన్నే ఉప్పేసుకో నాకు, దీన్నే ఊరేసుకో నాకు, ఇగో దీని కాళ్ళ కింద పట్టేసుకో నాకు ఇగో శేఖర్ బావ ఇగో ఈ బావ అగో ఆ బావ ముగ్గురు బావాలు లాగుతారు నీదే, అంతేనా? ముగ్గురు నీదే లాగుతారు ఆహా. మొత్తం వాళ్ళకి ఏ అల్లు పాలు పాలు నా దగ్గర నేను ఆటకం పట్టరాటీలు గొర్రెలుగా పడతారట. నా దగ్గర కాంచి వాళ్ళ ఇల్లు తలుపు అంటారు మెరుతుంది. నీకు కూడా చేస్తా నేను అడుగు పెడితేనే లైటింగ్ వస్తుంది. ఎట్లా కొద్దిగా కొద్దిగా నేను అడుగు పెట్టినా అయినా గానీ ఆ. నువ్వు నీకు పెరుగు తోడే చేస్తా, పెరుగు తోడచ్చు. నీకేడే చేస్తా నేనే ఎత్తా తోడు. నువ్వు ఎట్లా ఎత్తావే? నేను ఎట్లెత్తా అంటవా నా మొగడు ఆ. మా శేఖర్ బావ పాలు ఇంటికి వచ్చిండు. ఆ. శేఖర్ బావ పాలు ఇంటికి వచ్చిండు. వచ్చినాక ఏం చేసినావే? మంచిగా ఆగబెట్టినా? మా అక్క మీద కాదు, ఎప్పుడు మా బావ బావ అన్నవాళ్ళే. బాబా అంటే వీరైతే అనుకుంటాను పార్లమెంట్కి వచ్చినంటే ఇక మా శేఖర్ బావ పాలు ఇంటికి వచ్చి ఆ. ఇక పిల్ల కార్తీకమ్మ శేఖర్ బాబు పాలు ఉంటాయా? శేఖర్ బాబు బర్రె పాలు అదే శేఖర్ బాబుకు రెండు బర్రెలు ఉన్నాయి. ఆ బర్రె బర్రె పాలు ఇంటికి వచ్చినారు. పాలు ఇంటికి వచ్చి కార్తీకమ్మ తోడే అని చెప్పిపోయాడు. తోడయి మంచి కాగబెట్టు దీపం మంచిగా వెలిగి కార్తీక దీపం ఆరిపోవచ్చు నూనె బాగోయి అని అట్లా చెప్పి. కాయబెట్టి ఎండ తీసి ఎండతోని దీపం ముట్టివన్నాడు. అట్లా అబ్బా గట్ల చేసిన గిల్ల కొట్టి ఎండ తీయమన్నాడు. తీవని మా శేఖర్ బాబు అటు పోయినాక ఇక పోయినాక ఏమైనా బర్ర మందల దుడ్డ పడగొడతానని పోయినాక నేనేం చేయాలి? పాలు కాగబెట్టాలి, తోడేయాలి. ఇక పిడికలు ఎరకాల్సిన పాలు కాగబెట్టిన, పాలు ఎర్ర కాగింది, పాలు దించిన పొయ్యి పక్క పట్టి పెట్టినాక 3 గాల పిల్లి వచ్చింది. వచ్చి తోడు తల బొర్రేసింది. ఏదాది మురుగాల పెళ్లి ఇగో ఇలాగే. అంతే మురుగాల పిల్ల దొంగ పిల్లి దొంగ పిల్ల అది. దొంగ పిల్ల వచ్చింది. ఇక దీని లెక్కన మన అందరం వచ్చినాక 12ంటికి వస్తుంది ఆ పిల్ల. అది మీ అంటదా? అది అంటది చెరువు కాడ మొదలు పెడితే నడి జంగల్లోకి రగమొత్తుకుంటది అది. ఇక గట్ల అసలు పిల్ల వచ్చింది, తోడు తల బొర్రేసింది. ఎవరింటికన్నా పోయి అడకచ్చుకోపోయినావు బారు. ఎవరింటికన్నా పోయి అడకసుకోమంటే ఇంటి పక్కన మంచి మాట లేదు నాకు, ఆ లంచతో లేదా మంచి మాట, ఈ లంచతో లేదా ఏ లంచతో మంచి మాట లేదా నాకు. వాళ్ళు అంచే నువ్వు బోరింగ్ కాడికి పోతే అంచబెట్టి నీళ్ళు కొడతావటగా. అంచెపెట్టి నీళ్ళు బరాబర్ బాగా చెప్తూ కొడతా. నా బొరికి నా ఇట్టు నా వాడ వినలేదు అది. అంత నీటి మా శేఖర్ బాగా వేయించిండు అది. అంతే అది లేకుంటే అంచబెట్టి నీళ్ళు కొడితే అని చెప్పు నిండాలి. మనం ఇంకో లెవెల్ పట్టుకోవాలి. ఎప్పుడు అది పట్టుకోవాలి? నిండి దగ్గర పట్టుకొని అది నిండది కాదు లంచే. దొంగల సౌతులు అది అలా ఎవరి కోసం వస్తాను నా బొరికి గారికి. నీ బోరింగ్ కాడిగా మా బాగా వేయించిండు అది. శేఖర్ బాగా వేయించిండు అది. అంతే ఇక గట్ల ఇదే పోతే మంచి మాట్లాడేది. ఇంటి పక్కన అంత ఉన్నది, ఇంటి పక్కన అంత ఉన్నది, ఇంటి పక్కన అంత ఉన్నది. ఏ లంచతో మంచి మాట్లాడేది నాకు. ఏ మంచి మాటలు ఏమైనా ఏం చేయాలి? తోటదాలు ఎక్కడ తేవాలి? ఏందని రంది కొద్ది కూర్చున్నాక ఇదే చలికాలం. బాగా ఆలోచించినాక అప్పుడే వస్తాను. మా శేఖర్ బాబు అప్పుడు దొడ్లో వడగొట్టాను నాకు 500 ఇచ్చిపోయింది. నాకే ఉండే మంచిగా మనసులో పెట్టుకున్నాక అంతే. అప్పుడే గంగరే వాళ్ళు అని అమ్మచ్చు. అయ్యో అరకిలని కొనుక్కొని ఇంకో కోసేపటికి సిద్ధవర్గ పండ్లు అని అమ్మచ్చు. అవి అరకిలని తిన్నా. ఇంకోసేపటికి దానిమ్మకాయలు అని అమ్మచ్చు. అవి అరకిలని తిన్నా. ఇంకోసేపటికి సేపులు అని అమ్మచ్చు. అవి తిన్నా. ఇంకోసేపటికి ఇంకా అట్టిరేగం వల్ల అమ్మచ్చు. పుల్లటి పండు అవి తిన్నా. ఇవి అన్ని తిన్నాక ఇవన్నీ తిన్నావు. తిన్నాక కడుపుతో నీకు పోసుకున్నా నీళ్ళు పోసుకున్నా తింటా కాదు. నీళ్ళు పోసుకున్న వాళ్ళకైతే పుల్లడు బుద్ధులు కొడతాయి. మరి నువ్వేం పోసుకున్నావు? నేనేం పోసుకోలే అంటే ఆడవాళ్ళు తింటారు అనుకుంటారా? నువ్వు మొబైల్ అట్టేటి పోయినాక తొమ్మిది ఏది పోతే అది కొనుక్కొని తింటారు. ఈ కాలం వీళ్ళందరూ తింటలేరా? తింటారా మీరు? పోస్ట్ డబ్బాల పైసలు దాసుడు మొబైల్ ఫోన్ పోయినాక రోడ్డు పంట ఏదైతే అది అంతే. ఇక అవన్నీ తిన్నాక ఇక నెల సన్నగా సడితే అయింది. సన్నగా సడితే పొద్దుగా వారికి సిక్కపడ్డది. సిక్కపడ్డానికి ఏం చేసిన బాగా వచ్చే వారికి శేఖర్ బాబు వచ్చే వారికి చిర్ర నీనా పాలు వేసిన
నీదిరా అయ్యో గిట్లా ఇగో గిట్ చూడు శుభ్రం నీదిరా లేచిరా పారాల పారాలు లేచిరా ఇంకా కలిపినా మరి ఇక తెల్లారంగా లేచి శేఖర్ బాబా సత్తానవుగా ఇక తెల్లారంగా లేచి నా పెరుగంటే పెరుగు కడుము తీటి దింపిన కింద పడతారు ఇలా పెరుగు తీసి గోడకేసి కొడితే అటే అతుకుతారు ఆంధ్రోడుగా మాను గోడ కొడితే ఎట్లా అతుకుతుంది అట్లా అతుకుతారు ఈ అంత లక్కీ డ్రాప్ కూడా అడుగుతారు లక్కీ డ్రాప్ అలా చుక్క నిలువులు నీ తోడు మంచిది నా తోడు మంచిది చిక్కడి. మీరు అందరూ పెరుగు కోసుకొని తినగా నన్ను అది చేసుకోండి పెరుగు మంచిదని కార్తీక్ చెప్పిన పెరుగు తోడు లేని రోజు అదే పని చేయాలి. తోడు లేని రోజు మరి అదే పని చేయండి ఒకసారి టెస్ట్ చేయండి రెస్ట్ ఉంటుంది మరి అమ్మ ఉంటది మరి రేగి పండ్లు అయ్యాను దొరకదు పర్వతాలు కొండ మీదకి ఏనాడు పది వేలమ్మ తీసుకొని ఏదో వచ్చినాడు అల్లియో మరి బలియాన భక్తి పర్వతాల కొండ దిగి మరి అవతారం ఎత్తి ఏనాడమ్మా పర్వలేదు అనుకున్నాడు ఏనాడు కనుక చల్ల కుండల భాషం అండి కోటి వయ్యలకు ఆరమణి వేయాలమ్మా అని బలియాన భక్తి ఉత్తుకుడు కాలు కుట్టేడు కాలం అండి ఇప్పుడు రాసపుండు కాలు చేసిండు ఏనాడు కనుక పర్వతాల మరి ఏనాడు కొండ మీదకి ఏదో వచ్చినప్పుడు బలి వారి మేడలు అమ్మ ఏనాడు కనుక ఏమంట ఉన్నది అయ్యో గుళ్ళ తాత నన్ను లెక్క వాడే అనుకున్నాను అదే నీకు రోగాలు 4 రోగాలు కట్టనైనాయి ఎక్కువ దాన్ని లెక్క వాడినందుకు 4 రోగాలు కట్టినాయి ఎన్నప్పుడు నాలుగు గుళ్ళ తాత మరి రాదు మళ్ళీ కళ్ళ చూసి దగ్గర పర్వతాల కొండ మీకే నవైన వారు పనమైన వారు బాయి కాని వారు బట్టి కాని వారు కనకరే పల్లె పట్నం ఎరవచ్చిన ఉంగరపు ఎంటికల ఉత్తమైన కేతమ్మను తీసుకొని బంగారు ఎంటికల బాలకేతమ్మను మంద మీద లెక్క వాడుకొని ఏనాడు గొర్రె కొతుకలతో వేనాడు కనుక పోటు పోసిండు సంగడంతో తలవాలు వేసుకున్నాడు పర్వతాల కొండ మీకు ఏర వత్త ఉంటే గొల్లలకి ఏమని వచ్చన పెట్టిండే కథవో గొల్లోడు అంటే కడవాడకూడదు ఎత్త గొల్లోడు అంటే ఏరు వాడద్దు అంటే మరి నా పేరిట గుర్రంలో పుట్టేది ఉన్నది నాటి కనుక మల్లన్న పట్టాలు వేసేది ఉన్నది మరి పవనాలు వేసేది ఉన్నది కూడా వచ్చి మరి నాటి కనుక పొట్టు పెడితే మరి శాంతి దేవుడు వస్తుంది మరి రమ్మంటే రావాలి మల్ల పొట్టు పెడితే శాంతి కావాలంటే శాంతి కావాలని వచ్చిన పెట్టినాడు గోరడు బండారు కొట్టినప్పుడు ఏనాడు ఉత్సవాలు ఊపుతున్నారు గొల్లైనా నాని మళ్ళీ బండారు కొట్టి నాని గొల్లలు శాంతి చేసిన పర్వతాల కొండ మీకు తీసుకొని ఏదో వచ్చిండే ఇసుకొచ్చినాడు ఇద్దరికి చల్ల కుండలు కాడా సముద్ర వాదం పెట్టించినప్పుడు గుళ్ళకేతమ్మ ఏమి చేసింది ఎలవంకర పెట్టింది గిన్నె కొట్టి అది ఎలవంకర పెట్టి ఎన్నదీతం ఉన్నది సముద్రం మరి నాణ్యకి నీళ్ళంతా ఎండదీస్తం ఉన్నది సముద్రం అంతా చల్లబడతాం ఉన్నది మరి వాళ్ళ మేడలమ్మ ఏమి చేసింది గప్పుడుగా మీరు లోపల కనుక 8వ చేతి గిల్ల కొట్టింది ఏనాడు కనుక 8వ చేతితోనే తీసింది 7వ రొంటికి రాసుకున్నదాట చూస్తే ఎరగొల్లకేతమ్మ ఏనాడు కనుక 300 ఎంటికల బట్టి 3 గుద్దులు గుద్దు అన్నప్పుడు ఏనాడు కనుక అంగ పెట్టింది బల్య మేడరమ్మను 3 గుద్దులు గుద్దినప్పుడు బామరాల మరి కొట్టుకోవద్దు దీవించుకోమని ఏనాడు తిట్టుకోవద్దు కొట్లాడద్దు తెచ్చుకోవాలి అని కనుక అదే దాన్ని నేనే ఉన్నా అదే దాన్ని నేనే ఉన్నాను మరి ఏనాడు పక్క ఉండి మరి మెడలమ్మ గుళ్ళు కాజేసినాడు సంకల కేతమ్మ గుళ్ళు కాజేసిన పర్వతాల కొండ మీద నాటుగా మరి ఏనాడు బంగారు లింగం అవతారం ఎత్తినాడు ఉన్నవాడు ఒకడు ఊరు మంటపాలు ఏనాడు కనుక కుమరెల్లి నెత్తే ఊరు కొమరెల్లి దేవుడు మల్లన్న ఏనాడు నెత్తే ఊరు ఏలాలా దేవుడు కట్టన్నా కత్తరసాల నెత్తే ఊరు కత్తరసాల దేవుడు మల్లన్న ఎలా నెత్తే మరి ఊరు ఏలాల దేవుడు కట్టాను కుందారు నెత్తే ఊరు కుందారం దేవుడు మల్లన్న వైలోని నెత్తే ఊరు వైలోని దేవుడు మల్లన్న ఏనాడు పర్వతాల నెత్తే ఊరు పర్వతాల దేవుడు మల్లన్న మరి ఏనాడు కనుక ఉన్నవాడు ఒకడు ఊరు మంటపాలు పూజ లేకపోతే అంత నెలిసిండే ఎంతోటి నాకు వాడమ్మా
మూడు ఇటుకెత్తాయి